ఇక కేసీఆర్ సిట్టు విచారణను నిరసిస్తూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ భవన్ను పెద్ద ఎత్తున చేరుకున్నారు. మహిళా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి భవన్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, భవన్ దగ్గర ఏమిటి సిచ్యువేషన్? ఓ పక్క కేటీఆర్ కూడా అక్కడ నందినగర్ నివాసంలోనే ఉన్నారు. అండ్ భవన్ నుంచి ఎవరు మానిటర్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది, ఏం జరుగుతోంది భవన్ దగ్గర? కేటీఆర్, హరీష్ మినహా మిగతా వాళ్ళంతా కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. వేలాది మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచే తెలంగాణ భవన్కి చేరుకున్నారు. రకరకాల పద్ధతుల్లో నిరసనలు చెప్తున్నారు. ఉదయం ధర్నా చేశారు, తర్వాత బ్లాక్ బెలూన్స్ వదిలారు, బ్లాక్ ఫ్లాగ్స్తో నిరసన చెప్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. తెలంగాణ భవన్ గేట్ ముందు నిరసన కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నారు. ఇది కావాలని ఒక రాజకీయ కక్ష సాధింపు కాబట్టి దీనికి ఈ రోజంతా నిరసన చెప్తూనే ఉంటామంటున్నారు. 12,000 గ్రామ పంచాయతీల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయాలనేది ఒక సూచన పార్టీ నుంచి నిన్న అందింది. దాని ప్రకారం అనేక గ్రామ పంచాయతీల్లో దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేశారు. ఇక్కడికి కొద్దిసేపట్లో హరీష్ వస్తారు. మీడియాతో ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నారు కంటిన్యూస్గా మెయిన్ లీడర్షిప్ అంతా కూడా. హరీష్ వచ్చిన తర్వాత 3 గంటల తర్వాత ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందో, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత అది సిట్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ లాగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళు సూచించినటువంటి ఒక అడ్వకేట్ మాత్రం 15 ఫీట్స్ దూరంలో ఉండొచ్చు. అంతకుమించి అక్కడ ఎవరు ఉండడానికి లేదు కాబట్టి అందరూ తెలంగాణ భవన్కి వస్తారు, తెలంగాణ భవన్లోనే ఉంటారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నందినగర్కి వెళ్తారు. అయితే ఇంతకుముందు మహేష్ కుమార్ గౌడ్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ తన కౌంటర్ ఇవ్వడానికి వివేకానంద గౌడ్ మనతో ఉన్నారు. చెప్పండి, బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి అంటున్నారు టీపీసీసీ ప్రెసిడెంట్. ఇప్పుడు ఈ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందంటే వార్డు మెంబర్ కాని కూడా అందులోకి మిక్కిస్తారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పరిస్థితి ఏంటంటే ఆయన ఇప్పుడు వార్డు మెంబర్ గెలవలేదు, రాజకీయాలు ఓనామాలు తెలియదు ఆయనకి. ఆయన కేసీఆర్ గారి గురించి మా యొక్క పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు వచ్చిందంటేనే కేసీఆర్ గారి నాయకత్వంలో మా యొక్క పార్టీ ఆధ్వర్యంలోనే 13 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయంలో పోరాటం చేసి ఉద్యమాలు తీసుకొచ్చి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ మాది. కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చినాం. వారు కూడా ఈరోజు మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. బ్లాక్మెయిల్ అంటే అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన నాయకుడే బ్లాక్మెయిల్ కదా, ఆయన ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ కదా. ఆయన తెలుగుదేశం ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలు ఉండి, తర్వాత తెలుగుదేశం నుండి, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పీసీసీ అయ్యి ముఖ్యమంత్రి ఏంటంటే ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి, ఎంతమందికి డబ్బులు ఇచ్చి, ఎంతమందికి మూటలు మోసి ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆయనకి ప్రమాదం ఉండదని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ లాంటి డమ్మిని పీసీసీ అధ్యక్షుడు పెట్టుకున్నాడు. ఈయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దాంతోపాటు కేసీఆర్ ఒక ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవడానికి హైదరాబాద్ వస్తున్నారు. ఇంత పెద్ద ర్యాలీ ఎందుకు? అంత గొప్ప పని ఏం చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చట్టాల్లో ఎగ్జామ్షన్స్ ఉండవు, విచారణలో ఎలాంటి వెసులుబాటు ఉండవు. ఈ ర్యాలీలు హంగామా ఎందుకని ఆయన అంటున్నారు. కేసీఆర్ గారికి పదవులు అంటే గడ్డి పొసుతో సమానం. ఆయన ఎన్నో కేంద్ర మంత్రి పదవులు, గతంలో ఉన్నటువంటి ఎన్నో పదవులను వదిలిపెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమించి తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారైతే తెలంగాణ గురించి సంపూర్ణమైన అవగాహన ఉందని చెప్పేసి వారిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఒక కోరికతోనే పెట్టుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుని పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి అని కేసీఆర్ గారిని ఒక అంటే ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని చిన్న చేసి చూపడం అనేది వాళ్ళ యొక్క పార్టీది కాదు, రేవంత్ రెడ్డిది, ఆయన అనుచరుల యొక్క ఫార్ములా. కానీ కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక మహోన్నతమైన శక్తి అనే సంగతి మహేష్ కుమార్ గౌడ్ గారు మర్చిపోతున్నట్టున్నాడు. కేసీఆర్ గారు ర్యాలీతో రాలేదు. కేసీఆర్ గారు బయలుదేరితే అడుగడుగున జనాలు నినాదాలు పలుకుతారు. వారు పోతా అంటే రోడ్ల మీద ఆపుతారు. అసలు వారి కావాలని ప్రజలంతా ఈరోజు కోరుకుంటున్నారు. 1000 గుణతో చూస్తూ ఉన్నారు. వారు ఎప్పుడెప్పుడు వారు కలవాలని చెప్పేసి తాపత్రపడుతూ ఉన్నారు. వేల సంఖ్యలో వారి మద్దతుగా వారిని చూడాలి, వారిని మేము మా సంఘీభావం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి వారి ఆదరణను చూసి ఈయన ర్యాలీ అనుకుంటే ఇక ర్యాలీ చూసే ఫ్యూజులు ఎగిరిపోతాయి మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డికి. కాబట్టి స్పష్టంగా ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే కేసీఆర్ గారిని ఏదో మాజీ ముఖ్యమంత్రిగానో ఏదో పార్టీ నాయకుడు చూస్తే అది వారి యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం తప్ప తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి సంగతి మర్చిపోతున్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇదే కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టి వారిని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వాడు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ
వారు అపోజిషన్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో యూపీఏలో అక్కడ కేంద్రంలో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారికి 4.5 కోట్ల యొక్క దైవ సమానులు. వారు మహాత్మా, తెలంగాణ రాష్ట్రానికి ఒక మహాత్మా, వారు మా తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత లాంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ కోరుకున్న వాళ్ళందరూ కూడా అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్నారు, అన్ని కులాలు మతాల్లో అన్ని దగ్గర ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి తప్పకుండా ప్రతి ఒక్కరు మద్దతు నిలుస్తారు. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం వారి పైన ఉన్నది. ఇలా మూర్ఖత్వంగా మాట్లాడితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మనుగడ లేకుండా పోయింది. ఇక్కడ కూడా ఏదో దొంగ హామీలు ఇచ్చి అబద్ధాల పునాదులపైన అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా మాట్లాడితే, ఈ రకంగా దిగదీర్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్లు కూడా పోవడం ఖాయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా నామరూపాలు ఇక్కడ పోవడం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అవుతుంది, ఎంతసేపు అవుతుందో తెలియదు. తర్వాత ఏంటి మీ షెడ్యూల్ ఏంటి? ఇక్కడ నుంచి లీడర్స్ అందరూ మళ్ళీ నందినగర్ వెళ్తారా? ఒకవేళ ఆలస్యం అయితే మళ్ళీ ఏమన్నా నిరసన చెప్తారా? ఏంటి, ఏం చేయబోతుంది? ఒకటి, ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో కేవలం కక్షపూరితమైనటువంటి ఒక ధోరణితో వేసింది తప్ప నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎలాంటి పసలేదు, ఎలాంటి వాస్తవాలు లేవు, ఎలాంటి ఎవిడెన్స్ లేవు, ఆధారాలు లేవు. మొదటిది. రెండోది, ఈరోజు యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే పోలీస్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చెప్తా ఉందో ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఆ రకంగా వ్యవహరిస్తోంది. ఈరోజు కీలుబొమ్మలుగా మారింది. ఈరోజు చట్ట విరుద్ధంగా నోటీసులు ఇవ్వడం కూడా చట్టానికి లోబడి పని చేయట్లేదు ఈ యొక్క పోలీస్ అధికారులు ఎవరైతే సిట్లో ఉన్నారో. కాబట్టి ఇవి కూడా ఏ రకంగా ఏంటంటే వాళ్ళు కీలుబొమ్మలాగా మారిపోయారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతుల్లో. కాబట్టి వీళ్ళు ఇంకా హద్దు మీరి ప్రవర్తిస్తే, హద్దు మీరి పోలీసులు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ కండవలేసుకొని మాట్లాడి చేస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. ఎవరు ఎక్కడ ఏం చేస్తారనే తెలియదు. తెలంగాణ ఉద్యమం మరొకసారి పునరావర్తనం అయితే ఒక్కసారి ఊహించుకోండి. ఎలా అయింది ఆ రోజు, ఎట్లా తరిమి కొట్టారో ఈరోజు కాంగ్రెస్ పార్టీని తరిమే రోజులు కూడా మరి దగ్గరలోనే ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతున్నది. థ్యాంక్ యూ. ఇది కేసీఆర్కి వచ్చింది మద్దతు మాత్రమే, ఆయన వెనకాల వచ్చింది ర్యాలీ కాదు. అసలు ర్యాలీ చూస్తే టీపీసీసీ ప్రెసిడెంట్ ఇంకేమవుతారు అంటూ చెప్తున్నారు వివేకానంద గౌడ్. ఇక 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ప్రారంభం అయిన తర్వాత ఎప్పుడు ముగుస్తుందో లేదు. ముగిసిన తర్వాత ఇక్కడ లీడర్స్ అందరూ కూడా నందినగర్కి వెళ్ళి మళ్ళీ కేసీఆర్తో సమావేశం అవుతారు. ఆల్రైట్ రాకేష్.